హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ములక్కాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టి పెంకు వలిచి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఎగ్స్ వేయించడానికి సరిపడా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎగ్స్ నూనెలో వేయండి. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఫోర్క్తో కొంచెం డీప్గా గుచ్చండి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, పులుపు ఎగ్గలోకి వెళ్ళి చాలా రుచిగా ఉంటుందండి. ఎగ్స్ అన్నీ ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. దీనిలో చిటికెడు సాల్టు, కొంచెం పసుపు వేసి వేయించండి. ఎగ్స్ లైట్ లేయర్ వచ్చే వరకు వేయించినట్లయితే మసాలాలు పులుపు లోపలికి వెళ్తాయి. అలా కాకుండా హార్డ్ లేయర్ ఫామ్ అయ్యే వరకు వేయించారంటే పులుసును గుడ్డు పీల్చుకోదండి. అందుకని ఎక్కువగా వేయించకుండా లైట్గా వేయించి ఈ విధంగా ఉన్నప్పుడు తీసి వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా నూనె వేసుకోండి. నేను ఆయిల్ మోడరేట్గా వాడతానండి, మీకు కావలసినంత మీరు వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 2 యాలకులు, 2 లవంగాలు, 1 చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించండి. మసాలాలు వేగుతున్నప్పుడు 1 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఇలా వేగిన తర్వాత దానిలో కొంచెం పుదీనా, కరివేపాకు వేసి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 5 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో 2 స్పూన్ల సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలిపి ములక్కాయ ముక్కలు వేసుకుని మరోసారి కలుపుకొని ములక్కాయ ముక్కలు నూనెలో 5 నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. ములక్కాయ ముక్కలు నూనెలో మగ్గడం వల్ల కూరకు మంచి రుచి వస్తుందండి. ములక్కాయ ముక్కలు నూనెలో వేగిన తర్వాత దానిలో 1 గ్లాస్ వాటర్ పోసి ములక్కాయ ముక్కలు 80% ఉడికే వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకేసరికి ములక్కాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు దానిలో కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన టమాటాలలో 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసి కూరంతా బాగా కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. టమాటాలు పూర్తిగా ఉడికి నూనె ఇలా పైకి తేలినప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఉంచి 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి దించేయండి. ఎంతో రుచికరమైన ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ములక్కాయల్లో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్లు బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి కదండి. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.